తిరగండి. యాని గాని పాపాని జన్మ అంతర్గతాని చ తాని తాని వినశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవాన్ త్రాగిమాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యదా శరణం నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన తమాసహిత సత్యనారాయణ స్వామినే నమోస్తే చెప్పండి. సత్యనారాయణ స్వామినే నమః. అపరాధ క్షమాపణార్థం ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయామి. జై బోలో సత్యనారాయణ స్వామికి, జై బోలో సత్యనారాయణ స్వామికి, జై బోలో సత్యనారాయణ స్వామికి. మీరు వీరైతే సాష్టాంగ నమస్కారం చేయండి సార్. మీరు మామూలుగా దండం పెట్టుకోండి. మామూలుగా బాబు పిల్లలు సాష్టాంగ నమస్కారం చేయాలి సార్. మీరు ఉట్టిగా దండం పెట్టుకోండి అంటే. పసుపు ఉండాలంటే పసుపు లేదా? పసుపు వేయండి అమ్మా. పసుపు కుంకుమ దేవుడికి వేయాలమ్మా. ఒక ప్యాకెట్ కట్ చేయండి పసుపుది. అది కుంకుమ అనుకుంటా. అదే పసుపు ఉండొచ్చు. మీరు ఇద్దరు వేయాల. లక్ష్మి తీసుకురండి. ఇది కలిపింది. దీంట్లో వేయండి సార్. నీళ్ళు లేవు, దీంట్లో వేసేయండి. మీరు పసుపు వేయాలా? మీరు మీ ఆవిని టచ్ చేయాలి. వేసేటప్పుడు ముట్టుకోవాలి. ఉండండి, మీరు వేయద్దు, మీరు ఆని ముట్టుకోవాలి. లేదే ముందు ఇంట్లో ఉన్నట్టుంది కుంకుమ ఉంది. ఇక్కడ ఉంది కుంకుమ ఉందిలేండి. చేతిలో పట్టుకోండి. దేవుడికి పసుపు వేయండి సార్. ముట్టుకోండి. ముందు పసుపు వేయాలి. ఛత్రం సమర్పయామి, చామరం సమర్పయామి. వచనం మూడు సార్లు. ఛత్రం సమర్పయామి, చామరం సమర్పయామి, వచనం సమర్పయామి. నృత్యం దాస్యామి, వాద్యం ఘోషయామి, గీతం శ్రావ్యామి. రండి మీరు వేయాలా సార్. రాజు ముట్టుకోండి. తెచ్చేయండి. పసుపు గుమ్మ తీసుకోండి. పసుపు జరండి 3 సార్లు. ఛత్రం సార్ మీరు టచ్ చేయండి. రానండి. ఛత్రం సమర్పయామి, చామరం సమర్పయామి, వచనం సమర్పయామి, నృత్యం దాస్యామి, వాద్యం ఘోషయామి. కుంకుమ తీసుకోండి. అది కింద పెట్టండి. గీతం శ్రావ్యామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, రథానారోహయామి. సమస్త రాజోపచార, భక్తోపచార, శక్తోపచార, మంత్రోపచార, నిత్యోపచార, షోడశోపచార ఆందోళికాం సమర్పయామి. సార్ అన్నిటిపించాలండి. చేతిలో మళ్ళీ అక్షంతలు తీసుకోండి. ఎడం అక్షంతలు తీసుకొని కుడి చేతిలో తీసుకొని ఎడం చేతిలో పెట్టుకోండి. నాన్నగారి గుడికొని ఇది కదిలిచ్చే మంత్రం చెప్పండి. యజ్ఞేన యజ్ఞ మయజంతదేవ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహానాకం మణిమాన్యజంతే యత్ర పూర్వే సాధ్యాశంతి దేవ అస్మాతే కుంభాతే అస్మాతే పీఠాతే అస్మాతే కలశాతే అస్మాతే చిత్రపటాతే అస్మాతే దీపాతే యదా సుఖం యథాస్థానం ప్రతిష్టాపయామి. జలండి. శోభనాద్రే క్షేమాయ పునరాగమన ఆయచ. మీరు అట్లా రండి. ఆ ఫోటో ఎడం చేయి దిక్కు ఎంత చెప్తామో కుడి చేయి దిక్కు డబుల్. ఎడం చేయి దిక్కు తక్కువ, కుడి చేయి దిక్కు ఎక్కువ. ఎడం చేయి దిక్కు తక్కువ, కుడి చేయి దిక్కు ఎక్కువ. ముందు కొద్దిగా ఎడం చేయి, కుడి చేయి దిక్కు కాస్త ఎక్కువ. ఇక్కడ నీ పక్క కొద్దిగా ఎక్కువ జరుపుకోండి. రైట్. అట్లాగే గణపతి ఫోటోను కదిలించండి. అట్లే కలశాన్ని జరపండి. ఊరికే కలిసి యాక్షన్ చేయండి అంతే. కలిసి అలాగే వచ్చి ఆ దీపం జరపండి. 2 దీపాలు జరపండి. నువ్వు కూడా జరపచ్చు. దీపాలు జరపండి. బాబు నువ్వు కూడా ఒక ఫోటో జరుపు. ఎడం చేయి దిక్కు తక్కువ, కుడి చేయి దిక్కు ఎక్కువ. ఎడం చేయి దిక్కు తక్కువ, కుడి చేయి దిక్కు ఎక్కువ. అట్లా వెరీ గుడ్. వెరీ పర్వాలేదు ఉండదు. రైట్. ఆ దీపం జరపండి. పర్వాలేదా? ఇప్పుడు పైన పట్టుకోకూడదు, కిందనే పట్టుకోవాలి. ఈ కలశాన్ని ఏం కాదులే. రైట్. ఈ కలశాన్ని ఇట్లా ముట్టుకోండి చాలు. లక్ష్మీదేవి ఫోటో పుట్టిగా కలశాన్ని ముట్టుకోండి. అది జరపడం కష్టమవుతుంది. అన్ని టచ్ చేయండి. అన్ని ఓం ఓం అనండి. ఓం 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 వెళ్ళమ్మా.
ఓం ఓం అందరు లైన్గా నిలబడండి. ఆశీర్వదించేస్తే బయలుదేరచ్చు. జంటగా నిలబడండి. తూర్పులు రండి. బాబు పిల్లలు రండి. నేను బయలుదేరినా అయిపోవచ్చు. ఓం పర్యాప్త అనంతరాయ సర్వస్యాప్తే సర్వస్య చిత్తే సర్వమేవ దేనాప్నోతి సర్వం జగతి హృద్యాత్మకవ్యే నమసోపదస్య మిత్రం దేవో మిత్రజయన్నోస్తు అనురాధా విషావర్తయంతః శతం జీవేమ సరదర్శ వీరా నవో నవో భౌతిజాయ మానోన్నాం కేతృషసా మేతగ్రే భాగం దేవేభ్యో దదాత్యాయం చంద్రమా సంతి దీర్ఘమాయుః. యక్షంతరం మీరు షర్ట్స్లో వేసుకోండి. మీ ఆవిడకి వేయండి. మీ నలుగురు వచ్చి దండం పెట్టండి తాతకు. ఇలా వచ్చేయండి. అందరికి అక్షంతలు వేయండి. కొడుకు కూతుర్లకు ఊళ్ళకి వేయండి. అంత ఆశీర్వాదం చేయండి. బాగా రావాలి. రైట్. కొడుకు చేసారా? దండం పెట్టరా. రైట్. ఓకే సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్. రైట్. ఓకేరా, బాగా పూజలు అవి చేశారు. వెరీ గుడ్. వాడు ఎక్కడా? రైట్. రారా. వెరీ గుడ్. రైట్. ఇక మీరు చూసుకోవచ్చు. అరటిపండు నోట్లు వేసుకో. అందరికి అరటిపండు పూజ చేసిన అరటిపండు తీసుకో. మీరు ఇద్దరు పెట్టిన అరటిపండు తెరవ ఒకటి తీసుకోండి. 2 తీసుకోండి సార్. మీరు మీ ఆవిడ సగం సగం తీసుకోండి. మీకు ఏం లేదుగా, అరటిపండు తింటారు కదా. రైట్. సరే, మీరు డ్రాప్ చేసేసండి. నేను అరగంట కూర్చొని మెల్లగా వెళ్తాను. సుమా నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా. రైట్. అది ప్రసాదం అది తినేసే వెళ్తాను. మీ చేతితో మాకు ఇవ్వండి ప్రసాదము. అరటిపండు పూజ చేశారు, మాకు ఇవ్వరా అరటిపండు? మీ వాళ్ళకి సగం ఇవ్వండి. ఆయన తినేది ఉంటే పూర్తిగా ఇవ్వండి, లేకుంటే సగం సగం తినండి. పిల్లలు మీరు పూజ చేసింది తినాలా? నాన్నగారికి ఇవ్వండి. చిన్న ముక్క చిన్న ముక్క చిన్న ముక్క వేసుకోండి. పెద్దగా ఎక్కువేం కాదు, చిన్న ముక్క వేసుకోండి అంతే. రెడీగా అండి వస్తాను. ఆ బాత్రూమ్ ట్యాప్ ఓడిపోయినట్టుంది కదా, అది తీస్తే వచ్చేస్తుంది అది నీళ్ళు. అక్కనా? ఇట్లా ఉంటుందమ్మా. ఒక రోజు కనుక పూజ చేసేది మరుసటి రోజు ఇట్లా చెప్పి ఇట్లా మంత్రాలు చెప్పి కదిలించాలి. ఎవరు చేయరు. అంతే. ఏమంటారు? ఒక కొబ్బరికాయ కొట్టండి అంటారు. కొబ్బరికాయ కొట్టే దండం పెట్టుకో అంటారు. మనం ఎక్కడెక్కడ పూజ చేస్తామో ఆ పూజ చేసిందంతా కదిలించాలి. ఆ ఒక్కొక్క మంత్రం చిన్న చిన్నగా చెప్పేసి కదిలించి చూడండి, అర్ధగంట పైన అయిపోయింది. అది రెండే 3-4-5 ముక్కలు అంటే బయటపడదు. ముచ్చడు మంది ఉంటారు. ఇలా బుక్ చదవాలంటే ఈ అయ్యగారు ఫలం కావాలని మా పెద్దోడు అంటాడు. మాకు అన్ని నోట్లనే ఉంటాయి. మనకి చూసినారండి నా ఇక పొద్దుగాల వస్తాడు, ఇక గౌరమ్మ కదిలి అంటాడు, ఒక కొబ్బరికాయ కొట్టి. ఎప్పుడైనా సొంతిలు ఉన్నప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి హోమం చేయాలి. లెక్కది అంటే మనకు తెలిసి ఎన్నో పొరపాట్లు చేస్తుంటాము. అందువల్ల గణపతి ఇప్పుడు నవగ్రహాలు పెట్టాం కదా, 9 కలశాలు పెట్టాం కదా, దానికి సంబంధించిన హోమం ఉంటుంది. ఏ సొంత ఇల్లు ఉన్నా సరే 5 సంవత్సరాలకు ఒకసారి గణపతి హోమం చేయాలి, తప్పకుండా చేయాలి. ఇంట్లో చేస్తే, సొంత ఇంట్లో చేస్తే చాలా మంచిది. కిరాయి ఇంట్లో కష్టం. కానీ అదే మీరు ఊర్లో ఉన్నా సరే సొంత ఇల్లు ఉంటే సొంత ఇంట్లో చేయాలి. 5 ఏళ్ళకి ఒకసారి చేయాలి. మన ఎంత 2 years అయిపోయిందా? మంది
సార్ 2 years అయిందా? ఇక్కడ 21. 21. ఓ టైం ఉంది అది 5 సంవత్సరాలు.